భగీరథకు మధ్యంతర బెయిల్ పైన నేడు నిర్ణయం తీసుకోబోతున్నారట. మధ్యంతర బెయిల్ కాదనుకుంటా నేను అనుకోవడం, మధ్యంతర రక్షణ మీద ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. మధ్యంతర బెయిల్ మీద నెక్స్ట్ వీక్, అంటే ముందస్తు బెయిల్ మీద నెక్స్ట్ వీక్ నిర్ణయం తీసుకోబోతున్నారు. మధ్యంతర రక్షణ, ఇంట్రిమ్ రిలీఫ్, ముందస్తు బెయిల్ ఆల్మోస్ట్ రెండు ఒకే లైన్లోకి వస్తాయి. ఇప్పుడు మధ్యంతర రక్షణ కల్పించారు అనుకోండి, ఏమంటది, సీరియస్ స్టెప్స్ తీసుకోకండి, ఇంకేదన్నా చేయండి అని అంటుండొచ్చు. ముందస్తు బెయిల్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సేమే కదా. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇరుపక్షాలు ఏం వాదిస్తున్నాయి? ఇప్పుడు వీళ్ళే వాదిస్తున్నారు. బండి సంజయ్ తరపు అడ్వకేట్స్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగినాయి. వీళ్ళు ఏమంటున్నారంటే బాధితురాలు అసలు మైనరే కాదు అన్నది బండి సంజయ్ కొడుకు అడ్వకేట్ ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన తరపున ఆయన వాదిస్తున్నాడు. కూర్చో, నేను పిలుస్తాను. బాధితురాలి ఈ కేసులో పోక్సో యాక్ట్ వర్తించదు అని చెప్తున్నాడు. బాధితురాలిపైన ఒక కేసులో పోలీసు అధికారులే కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో ఆమె పుట్టిన తేదీ ప్రకారం ఆమె మేజర్ అయింది, మేజర్గా కనబడుతున్నది. గతంలో ఎప్పుడో 2021లో ఏదో యాక్సిడెంట్ కేసు ఆర్ సంథింగ్ ర్యాష్ డ్రైవింగ్ కేసు ఏదో సంథింగ్ ఉంటే ఆ కేసు, ఆ పర్టికులర్ కేసులో ఆమె వయసు 15 సంవత్సరాలుగా ఆనాడు చెప్పబడ్డది. ఈనాటికి లెక్క కడితే ఆమె 19-20 ఏళ్ళు ఉంటుంది అన్నది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారు, బాధితురాలికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందులో పుట్టిన తేదీ వేరువేరుగా చూపించారు. ఇప్పుడు ఈ కేసులో మరొక తేదీని ప్రస్తావించారు. ఏది కరెక్ట్ అని కోర్టు నిర్ణయించాలి. భగీరథ నిర్దోషి అని నిరూపించేందుకు మా వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయి. సీల్డ్ కవర్లో ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం, అవకాశం ఇవ్వండి. భగీరథకు ప్రత్యేక హక్కులు కోరడం లేదు. ఈ కేసు అన్ని కేసుల్లో చూడొద్దు. భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున ఆయన పైన పోలీసులపైన ఒత్తిడి తెచ్చేందుకు వాల్ పోస్టర్లు, మెట్రో ట్రైన్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. భగీరథను దోషిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీసులు కేసు విచారణ చేయకముందే మీడియా ట్రయల్స్ చేసి నిందితుడిని శిక్షించే ప్రయత్నం చేస్తున్నది. భగీరథకు మధ్యంతర రక్షణ కల్పించండి. మధ్యంతర రక్షణ కల్పిస్తే పోలీసులకు పూర్తిగా సహకరించేందుకు భగీరథ్ సిద్ధంగా ఉన్నాడు. భగీరథ్ వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసుల ముందు ఉంచే అవకాశం ఇవ్వండి. మధ్యంతర రక్షణ కల్పించకపోతే ముందస్తు బెయిల్ పనికి రాదు. అసలు మధ్యంతర రక్షణే కల్పించారు అనుకోండి, ఇక బెయిల్కి అర్థమే ఉన్నది, ముందస్తు బెయిల్ పిటిషన్కి అర్థమే ఉన్నది. భగీరథ నిర్దోషి అని చెప్పుకునే అవకాశాన్ని కోల్పోతాడు. భగీరథకు మధ్యంతర రక్షణ పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేయడానికి రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈయనేమో మధ్యంతర బెయిల్ పైన ఇవాళ నిర్ణయం అంటుండు. మధ్యంతర బెయిల్ పైన ఇవాళ నిర్ణయం కాదు, మధ్యంతర రక్షణ మీద ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది వచ్చినా ఇది రాకుండా అది వచ్చినా ఏదొచ్చినా రిలీఫే, కానీ వస్తుందా రాదా అన్న దాని మీద ఇది పాయింట్. మీరు చూడండి, ఇక్కడ ఒక విషయం మనం ప్రధానంగా గమనించాలి. నార్మల్ ఒక సామాన్యుడు ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థను మనమే తప్పు పట్టట్లే, న్యాయ వ్యవస్థకి ఆధారాలు కావాలి, ఆ ఆధారాలు సమర్పించే దాంట్లో పోలీసులు ఫెయిల్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ములాఖత్ అయ్యి పనిచేస్తున్నది ఇక్కడ. ఇప్పుడు సామాన్యుడు ఎవరో ఒక గ్రామంలోనే ఎక్కడో దగ్గర ఇట్లాంటి కేసుల్లోనే ఇరుక్కున్నాడు అని అనుకుందాం. అక్కడున్న జడ్జి కానీ ఈ కోర్టు కానీ ఇంత ఇదిగా దాదాపు 55 నిమిషాల ఆర్గ్యుమెంట్ జరిగింది అక్కడ. అంటే హై ప్రొఫైల్ కేసుకి ఒక సామాన్యుడి కేసుకి ఎంత తేడా ఉంటుంది అన్నది అర్థమవుతున్నది. అసలు నేను అనుకుంటున్నా ఇట్లా ఇది చూడంగానే నాకు తెలిసి కేసు ఏదో ఒకటి బెయిల్ని ఇదన్నీ తిరస్కరించడం ఏదో ఒకటి జరిగేది. 55-56 నిమిషాల సేపు జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలబడి చూస్తున్నాడు. అంతకుమించి ఆయన ఏం ఆర్గ్యూ చేసినాడు అక్కడ? సామాన్యుడికి ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటే ఈ రకంగానే ఉంటుందా? ఇంత పెద్ద డిస్కషన్, ఇంత పెద్ద చర్చ, 56 నిమిషాలు ఓపికతో జడ్జి అక్కడ వినేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒక్కసారి అర్థం చేయండి. నేను క్వశ్చన్ అడుగుతున్నా, నేనేం కోర్టును తప్పుపట్టట్లే, మళ్ళీ కోర్టును తప్పుపట్టి నన్ను మీద కంటెంప్ట్ అంటారేమో. ఎన్ని పిటిషన్స్ చూడలేమో తీసి అవతల పడేస్తారు ఒకటే దెబ్బకు మామూలుడు అయితే. ఇది పోక్సో కేసును ఆల్టర్ చేశారు, సెక్షన్ 6 పెట్టారు, 20 సంవత్సరాల శిక్ష పడే కేసు ఉన్నది. ఏమంటారు సింపుల్గా పోలీసులు కానీ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఫస్ట్ మీరు అరెస్ట్ అయితే మీరేమన్నా దోషిగా మీరు ఉన్నట్ట?
అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటారు కదా, మీరు ప్రూవ్ చేసుకోండి అని 14 రోజుల రిమాండ్ విధిస్తారు. కానీ ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసులో అసలు అరెస్ట్ చేయడానికి అసలు అరెస్టు చేయకుండా ఉండడానికి ఎంత పగడ్బందీ ప్రణాళిక జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే రకంగా ఏం లేదు ఈ దేశంలో. డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, డబ్బులు లేని వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళంత ఎవరండి? పైసలు లేని వాళ్ళే కదా. 5,000 షూరిటీ డబ్బులు లేకుండా 2 నెలలు 3 నెలలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బులున్నోడు వాడు కత్తితోని కెమెరా ముందు పొడిచినా 90 రోజుల్లో బెయిల్ ఎందుకు రా, 90 రోజుల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తాడు. ఇక తర్వాత మేనేజ్ చేసుకుంటే ఖతం అయిపోద్ది ఆ కేసు అనుకో. ఏ కేసైనా కావచ్చు. ఇప్పుడు ఆ తల్లి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు 8 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే సామాన్యులు ఎవరన్నా పోతే ఏం జరుగుతుంది అక్కడ? ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఎఫ్ఐఆర్ చేతిలో పెడతారు, మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అంటారు. నిన్న కోర్టులో ఏం జరిగింది? భగీరథ్కు మధ్యంతర బెయిల్ పైన ఇవాళ నిర్ణయం. బాధితురాలి 2 బర్త్ సర్టిఫికెట్లలో ఏది నిజం? వాదనలన్నీ విన్నాకే ముందస్తు బెయిల్ పైన నిర్ణయం. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. భగీరథ్ కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు. బాధిత బాలిక ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తున్న వారిపైన పోక్సో కేసు పెట్టండి. ఎవరెవరైతే వీడియోలు ఫోటోలు వైరల్ చేసినారో, ఆ అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టినారో వాళ్ళందరి మీద పోక్సో కేసు పెట్టండి. తక్షణమే పోక్సో కేసు పెట్టండి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఈ షేర్ చేస్తున్న వాళ్ళ మీద, స్టేటస్లు పెట్టుకున్న వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెట్టే ప్రయత్నం చేయండి. పెడతారా? అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? 4-5 రోజులుగా అమ్మాయి వీడియోలను వైరల్ చేస్తుంది. మీరు ఏం చేస్తుంది? అసలు గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? అమ్మాయి తాగుతున్నది, తింటున్నది, తిరుగుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తనపైన నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ పైన శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే బాధితురాలికి సంబంధించిన 2 బర్త్ సర్టిఫికెట్స్లో ఏది వాస్తవమో తేల్చాలని సూచించింది. ప్రధాన పిటిషన్ అయిన ముందస్తు బెయిల్ పైన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తనపైన పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసిన వెంటనే బెయిల్ పైన విడుదల చేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన జస్టిస్ టి మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సత్వర విచారణపై బాధితురాలి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా, బాధితురాలి తరపు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల తీరుపైన ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది. భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తూ, విచారణకు హాజరు కావడానికి, సాక్ష్యాలు సమర్పించడానికి భగీరథ్ సిద్ధంగా ఉన్నారు. తాము కేసును కొట్టేయమని కోరట్లేదని ఏ అడ్వకేట్ అయినా గదే వాదిస్తాడు కదా. నిందితుడి తరపు అడ్వకేట్ నిందితుని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఏముంటుంది అంతకుమించి? రక్షణ మాత్రమే కోరుతున్నామన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ఈ కేసులో భగీరథ్ బెయిల్కు అర్హుడు. ప్రస్తుతానికి మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున పల్లె నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముందుగా కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్లు మార్చారు. బాధితురాలి తరపున న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ, నిందితుడు పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోరడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా అంత అత్యవసరంగా బెయిల్ కోరడం సరికాదు. మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు ఇస్తే ముందస్తు బెయిల్ ఇచ్చినట్లే. అంతే, నేను అదే అన్నది ఇంతకుముందు. మధ్యంతర ఇంటరిమ్ రిలీఫ్కి, ముందస్తు బెయిల్కి, యాంటిసిపేటరీ బెయిల్కి పెద్ద తేడా ఏం లేదు. నిందితుడికి బెయిల్ వస్తే బాధితురాలు ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది. బాధితురాలి స్టేట్మెంట్ను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలి. వాదన విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్, మధ్యంతర అప్లికేషన్పై వాదనలు విని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రధాన పిటిషన్లో విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మధ్యంతర రక్షణపై తీర్పును న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే పోలీసులు ఇచ్చిన నోటీసులకు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బండి భగీరథ్ శుక్రవారం విచారణకు వస్తాడా లేదా కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతాడా అనేది చూడాలి. నేను అనుకుంటున్నా, మొన్న ఎల్లుండొస్తాను ఎందుకు చెప్పిండు? నిన్న కేసు ఉంది కాబట్టి చెప్పిండు. సో ఇవాళ వచ్చే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు ఇవాళ కోర్టు ఏమన్నది? మళ్ళీ ఇవాళకి వాయిదా వేసింది, బెయిల్ ఏమో నెక్స్ట్ వీక్ వాయిదా వేసింది. నేను అనుకోవడం వస్తాడు, వచ్చి అరెస్ట్ అవుతాడని అయితే నేను అనుకుంటలేను. వస్తే అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారు. అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేయకుండా విచారించి వదిలేస్తే అది రేవంత్ రెడ్డి కిందికి వస్తుంది. సో కాబట్టి వస్తే అరెస్ట్ చేస్తారు, రాకుండానే ప్లాన్ చేస్తారు. నేను అనుకోవడం రాకుండానే రాకుండానే బెటర్ అని అనుకుంటారు. ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఇట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దొరకకుండా ఉంటారా అండి?
పోలీసులు పట్టుకోరా? మరి ఎందుకు లేట్ అవుతున్నది? సోషల్ మీడియా పైన పోలీసులు నజర్ పెట్టిరట. బండి భగీరథ్ పై నమోదైన కేసులో బాధిత బాలిక పైన సోషల్ మీడియాలో కొందరు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై పోలీసులు దృష్టి పెట్టారు. పోక్సో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ బాలిక ఫోటోలు, వీడియోలు, ఆమె గుర్తింపునకు సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్, డిజిటల్, ప్రింట్ మీడియాలో ఏ విధంగా వాడినా వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బాధితురాలను కించపరిచేలా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టిన యూజర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మైనర్ బాలిక సమాచారాన్ని వైరల్, షేర్, రీపోస్ట్ చేసిన వారిపై పోక్సో కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. తక్షణమే పెట్టేయండి. ఎందుకంటే ఇది ఈ ఇన్సిడెంటే కాదు, భవిష్యత్తులో జరిగే ఇన్సిడెంట్స్కైనా ఒక గుణపాఠం కింద ఒక లెక్క ఉంటుంది. తక్షణమే ఎవరైతే వీడియోలు చేశారో అమ్మాయిని తప్పుపడుతూ, లేకపోతే అమ్మాయి వీడియోలను షేర్ చేస్తూ వాళ్ళ మీద తక్షణం పోక్సో యాక్ట్ కింద కేసులు పెట్టండి. భగీరథ్ కోసం కొనసాగుతున్న గాలింపట. ఏడ తిరుగుతున్నారు? రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ, పేట్ బషీరాబాద్ పోలీసు చుట్టూ తిరుగుతున్నారా? మొత్తం తెలంగాణ అంతా తిరుగుతున్నారా? సో ఇట్లా ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఏంటి, ఇది ఒకసారి చూడండి. ఇందులో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీద ఎక్కడ చర్చ స్టార్ట్ అయిందంటే, ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇందులో 2010 ఆగస్ట్ 12వ తేదీన ఆమె జన్మించినట్టుగా ఒకటి ఉన్నది. ఆదిత్య నర్సింగ్ హోమ్, పోలీస్ స్టేషన్ రోడ్, అక్కడ ఒక అడ్రస్లో జన్మించినట్టుగా, ఒక డేట్తో జన్మించినట్టుగా ఒకటి ఉన్నది. మీ సేవ నుంచి వచ్చిన దాంట్లో. ఇంకోటి జిహెచ్ఎంసీ ఇచ్చిన దాంట్లో 2008 అని ఉన్నది. ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్స్ ప్రకారం 2008 తీసుకున్నా, 2010 తీసుకున్నా, ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఆ లెక్క ప్రకారం చూస్తే మైనర్ కిందనే ఉన్నది. కానీ వీళ్ళు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏంటది? వీళ్ళు క్రైమ్ పిటిషన్ వేసినారు. ఎవరు? బండి సంజయ్ వాళ్ళు ఒక క్రైమ్ పిటిషన్ ఇస్తే, ఆ క్రైమ్ పిటిషన్లో వాళ్ళు ఈ అమ్మాయికి సంబంధించిన ఒక కేసు 2021లో జరిగిందట. అది ఆ కేసులో ఈ అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ జరిగిన క్రమంలో వాళ్ళ ఫాదర్ దీంట్లో చలాన కట్టాడు. దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఉన్నది. దీంట్లో అమ్మాయి వయసు ఆనాడు 15 సంవత్సరాలుగా చూపించారు. సో దానికి ప్రకారంగా వెళ్తే అమ్మాయి ఇప్పటికీ ఆమె మైనార్టీ తీరిపోయిందన్నది వీళ్ళు చెప్తున్నది. ఇప్పుడు అది ఉన్నది, ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఏది దీన్ని పరిగణలోకి తీసుకోవాలని నిన్న నిరంజన్ రెడ్డి గారు బండి భగీరథ్ తరపు అడ్వకేట్ అడుగుతున్నాడు కోర్టుని. ఇప్పుడు చాలా క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. గతంలో హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జరిగిన కేసెస్లో ఆయా కోర్టులు చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినాయి. మెట్రికులేషన్ 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్, స్కూల్లో అడ్మిట్ అయినటువంటి సర్టిఫికేట్ చాలా కీలకమని చెప్పింది. ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాల్సింది. మరి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ బిఫోర్ ఈ చర్చ స్టార్ట్ అయింది. ఈ క్రైమ్ పిటిషన్ వేసే కంటే ముందే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి వయసు మేజరా, మైనర్ అనే చర్చ స్టార్ట్ అయింది. అప్పుడు గవర్నమెంట్, పోలీసులు ఏం చేయాలి? ఇమీడియట్గా ఆల్రెడీ దీని మీద ఒక సిట్ ఏర్పాటైంది కదా, ఈ చర్చ రేపు కోర్టులో వస్తుంది, నిందితుడు దీన్ని బేస్ చేసుకొని రేపు కోర్టులో వాదించే అవకాశం ఉంది, తప్పించుకునే అవకాశం ఉంది అని ముందుగానే పసిగట్టి తక్షణమే అమ్మాయి ఎక్కడ జన్మించింది ఏంటి అనే విషయాలు ఎంక్వైరీ కోసం ఎంక్వైరీ చేసి అఫీషియల్గా ఎక్కడైతే అమ్మాయి పుట్టిందో ఆ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అఫీషియల్గా ఒక రికార్డు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే, నిన్న జరిగిన ఎంక్వైరీ సందర్భంగా జడ్జి అడిగిరు కదా, మరి దీంట్లో ఏది నమ్మాలి, దీని మీద ఎంక్వైరీ చేయండి అనే కాడికి ఎందుకు వచ్చింది? ఎంక్వైరీ చేయడం కాదు, మేము ఆల్రెడీ చేసినాం, ఇది రికార్డ్ అని చెప్పి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఉంటే అయిపోయేది కదా నిన్న డేట్తోనే. మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సిట్ మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయింది? ఎవరిని కాపాడడం కోసం ప్రొడ్యూస్ చేయలే? ఇప్పుడు మళ్ళీ ఏంది? కాలయాపన. మీరు ఎంక్వైరీ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఏందో అని జడ్జి అనడం, ఓకే మేము చేస్తామని ఈయన అనడం. అంటే ఏంది? మళ్ళీ ఇంకా గ్యాప్ కదా, ఇంకా చర్చ వాయిదాల మీద వాయిదాలకు వెళ్ళిపోతున్నది కదా, కాలయాపన జరుగుతున్నది కదా. ఈ కాలయాపన సమయంలో మీడియా కొంత సైలెంట్ అయిపోయింది అనుకోండి, వార్తలు రాలేదనుకోండి, ఇప్పుడు కేటీఆర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకేదైనా పెద్ద ఇష్యూ జరిగింది అనుకోండి, దాంట్లో బాగా కొట్టుకొని పోతుంటారు. ఇది సైడ్ అయిపోతుంది. అంటే ఈ కాలయాపన చేయడం, ఈ కాలయాపన చేసిన ఈ మధ్య సమయంలో ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకురావడం, సమస్యని కూల్ చేయడం, ఇది ఒక పక్కా ప్లాన్, పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యవహారం ఇది. ఇప్పుడు ఇందులో వీళ్ళు అయితే ఇందులో కూడా ఇంకొకటి ఉన్నది. 1 సెకండ్.
సరే ఇది ఒక్కసారి చూసిన తర్వాత నేను చెప్తాను. పేజ్ నెంబర్ 25. ఇది 30. ఇక్కడ వీళ్ళు అన్నారనమాట, ఇగో ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబోవ్ ద చార్జ్ షీట్ ఫైల్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ 267 of 2021 క్లియర్లీ రిఫ్లెక్ట్స్ హర్ ఏజ్ యాజ్ 15 years in the year 2021 at the time of that incident. ఏ ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక ర్యాష్ డ్రైవింగ్ సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అనమాట. ఈ కాపీ ఆఫ్ ది చార్జ్ షీట్ అలాంగ్ విత్ రేషన్ కార్డ్ నెంబర్ సో అండ్ సో, ఇది కూడా మేము ఎన్క్లోజ్ చేసినామని చెప్తున్నారు. చార్జ్ షీట్ ఎక్కడ ఉందంటే ఇగో ఇది చార్జ్ షీట్ అనమాట. ఆ యాక్సిడెంట్కి సంబంధించిన చార్జ్ షీట్ ఉంది కదా, ఆ చార్జ్ షీట్. మరి చార్జ్ షీట్లో మేము చూసాం అసలు ఈ అమ్మాయి పేరు ఎక్కడుంది, ఈ అమ్మాయి పేరు చెప్పకూడదు మనం. అమ్మాయి పేరు ఇక్కడ ఏం మ్యాచ్ కావట్లే. షేక్ మోహిన్ అని ఒక ఆయన ఉన్నారు, ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, మురళీధర్ అని ఒక ఆయన ఉన్నారు, నవీన్ అని కంప్లైంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, అలీ దయానందరావు, ఇదెవరు పోలీస్ ఆఫీసర్ ఈయన. ఇందులో అభి అని ఉన్నది. అమ్మాయి పేరు చూపించకూడదు, అభి అని ఈ చార్జ్ షీట్లో ఉన్నది. మరి అభి ఎవరు? అసలు యాక్చువల్గా అమ్మాయిని అభి అని పిలుస్తారు అని ఏదో బయట ఏదో మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఒరిజినల్ నేమ్ ఉండాలి కదా ఈ చార్జ్ షీట్లో. ఆ లెక్క ప్రకారం టెక్నికల్ పాయింట్గా చూసినా ఇందులో ఆమె పేరు కనబడతలేదు. అంటే ఆమె ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో అదైతే ఈ చార్జ్ షీట్లో కనబడతలేదు. అండ్ ఇంకొకటి నిన్న ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా అన్ని తప్పుడు ప్రచారాలే. ఇప్పుడు మీరు ఏ మిస్టేక్ చేయకపోతే సైలెంట్గా నన్ను ఉండాలి, లేకపోతే మీరు కోర్టుకైనా సరెండర్ కావాలి ఎవరైనా కంప్లైంట్ చేస్తే. ఈ తప్పుడు ప్రచారం చేయడం వెనక ఉద్దేశమే మీరు దీని నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు. ఇది చూడండి, ఓటర్ కార్డ్ అట, ఇవన్నీ ఫేకే, మార్ఫింగ్ ఫొటోసే, మార్ఫింగ్ చేసి. ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ ఫేక్. అమ్మాయి ఓటర్ కార్డు ప్రిన్సీ అనే పేరు మీద ఉన్నదని, ఇది ఆన్లైన్లో వచ్చిందని, ఆమె ఏజ్ 23 సంవత్సరాలని ఫేక్. రేషన్ కార్డు ఏదో పెట్టిరు, ఇది కూడా ఫేక్. ఇంట్లో కూడా అమ్మాయి పేరు ప్రిన్సీ అని ఉన్నది, ఇది కూడా ఫేక్ ఐడియా. ఇది ఫేకే. మరి ఇంత ఫేక్ ప్రచారం దేనికి? ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే అసలు ఈ అమ్మాయి తాగింది, సిగరెట్ తాగింది, మందు తాగింది, ఇంకోటి అని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. టెక్నికల్ పాయింట్ ఒకటే, ఆమె మైనరా కాదా? ఈ అంశం గురించి మీరు చెప్పండి అంటే సమాధానం లేదు. అరే ఇవన్నీ ఎందుకండి? మీరు ఏమి చేయనప్పుడు ఒకరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీని ఎదుర్కొంటే అయిపోతుంది కదా. ఈ రకమైన ప్రచారం దేనికి? ఇప్పుడు ఫ్యామిలీ ఏమైనా మీ మీద ప్రచారం చేస్తున్నదా? చేయట్లే కదా. ఫ్యామిలీ ఏమైనా మీ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నదా? చేయట్లే కదా. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు కదా. వాళ్ళు నిన్న ఒక లెటర్, వాళ్ళ ఆ బాధితురాలి తల్లి నిన్న ఒక లెటర్ విడుదల చేసింది. సో ఇంకోవైపున ఈ ఆందోళనలు ఇవన్నీ నడుస్తున్నాయి. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయండి, పలు పార్టీలు ప్రజా సంఘాల డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అనేది. సో ఈ అంశం మీద మాట్లాడదాం. ఈ నిన్న కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ గురించి. నా ముందు సద్దాం ఉన్నారు, తన అడ్వకేట్. ఏం జరుగుతుంది సద్దాం? నిన్న కోర్టులో ఏం జరిగింది? పద్ధతిగా వెళ్ళిందా? గవర్నమెంట్ తరపు నుంచి అంటే పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ, వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా జరిగిందా? ఖచ్చితంగా. ఎందుకు వాయిదా మధ్యంతర రక్షణ మీద ఇవాళ డెసిషన్ అన్నారు, ముందస్తు బెయిల్ మీద నెక్స్ట్ వీక్ జడ్జిమెంట్ అంటున్నారు. ఖచ్చితంగా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అని ఒక రూమర్ ని క్రియేట్ చేసి ఎవరు నిరంజన్ రెడ్డి అవసరం లేకున్నా కానీ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసి మాకు ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మాకు ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇస్తే మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అని తీసుకుపోయి మేము పోలీసు వాళ్ళకి ఇస్తామని చెప్పి మిస్గైడ్ చేసే ప్రయత్నం చేసిరు. ఎప్పుడన్నా కానీ ఏజ్కి సంబంధించిన ఏ ఇష్యూ ఎరేజ్ అయినా, ఎస్పెషల్లీ ఫోక్సో కేసులలో ఏజ్కి సంబంధించిన ఏ ఇష్యూ ఎరేజ్ అయినా జూనియర్ జస్టిస్ కి సంబంధించిన ఒక చట్టం ఉన్నది. ఆ చట్టంలో రూల్ 12 అనే పొజిషన్ ఉన్నది. అంటే హైరార్కీ ఆఫ్ ది ఎవిడెన్స్ అనేది దేన్ని ఎవిడెన్స్ గా కన్సిడర్ చేసి ఆ అమ్మాయి కానీ ఆ చైల్డ్ కానీ వాళ్ళ ఏజ్ ని డిటర్మైన్ చేయాలనేది ఒక
మొత్తం ఒక దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉన్నది. దాని గురించి నా డిఫెన్స్ కౌన్సిల్ మాట్లాడాడు, నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడాడు, జడ్జి కూడా అసలు ఈ స్టేజ్ లో ఏజ్ గురించి మాట్లాడదు. అఫెన్స్ జరిగిందా, ప్రైమ్ ఆఫీసీ మేడ్ అవుట్ అవుతుందా అయితే లేదా, అసలు జడ్జికి సంబంధం లేని విషయం. దాన్ని లీగల్ లాంగ్వేజ్ ఏమంటాము, ఇది దిస్ ఈస్ నాట్ ది అప్రాపరేట్ ఫోరం టు డీల్ దిస్ ఆల్ థింగ్స్, ఆస్క్ దెమ్ టు గో టు ది అప్రాపరేట్ ఫోరం అని అంటాం. కానీ ఎంత ఘోరం అంటే జడ్జి గారు కూడా అసలు ఏజ్ గురించి ఎట్లా మాట్లాడతారు, ఏజ్ విక్టిమ్ సంబంధించిన ఏజ్ పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పారు, చార్జ్ షీట్ వేసే టైంలో పోలీసు వాళ్ళు వేసింది. ఇఫ్ ఇన్ కేస్ పోలీసు వాళ్ళు మిస్టేక్ చేసి చార్జ్ షీట్ వేస్తే ఆ మిస్టేక్ అంతా కూడా అమ్మాయి ఏజ్ మీద ఇప్పుడు వాడంగా అసలు ఈ టైంలో అసలు మాట్లాడదు. పీపీ మాత్రం మొత్తం చేతులు ఎత్తేసిండు. పీపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ఏ విషయం కూడా అసలు పీపీ వస్తేనే డబల్ అన్యాయం జరిగేటట్టున్నది బాధితురాలకి. నిన్న కూడా అందరు హైకోర్టులో కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే అసలు పీపీ మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన లాయర్ని పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రం అన్న రిప్రజెంటేషన్ చేయగలిగాడు. అసలు వెకేషన్ బెంచ్ లో దాదాపు చాలా మంది పేదలు, చాలా మంది జైళ్లలో ఉన్న పిటిషన్ కాదు, ఈ ఒక్కటే పిటిషన్. వెకేషన్ పీరియడ్ లో ఈ పిటిషన్ కి అవకాశం లేదు, ఎట్లా లేదు. అసలు హైకోర్టు రిజిస్టర్ క్లియర్ గా చెప్పిండు, సర్క్యులర్ ఉన్నది. ఆ సర్క్యులర్ సంబంధించిన ఫోటో కాపీని కూడా పంపిస్తా. పాయింట్ నెంబర్ 3 సర్క్యులర్ లా లోయర్ కోర్టుకు అయిన డిస్మిసల్ ఆర్డర్ లేకుండా, లోయర్ కోర్టు వేసిన పిటిషన్ కాపీ లేకుండా నెంబర్ వేయద్దు. కానీ ఆ మొత్తం ప్రొసీజర్ ని వైలేట్ చేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్స్ ఉంటాయో అసలు హైకోర్టు ఎంటర్టైనే చేయొద్దు ఖచ్చితంగా. వెకేషన్ టైంలో నార్మల్ టైంలో కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఖచ్చితంగా. కూడా అక్యూజ్ ని లోయర్ కోర్టు పోయి లోయర్ కోర్టు డిస్మిసల్ ఆర్డర్ తీసుకొని రావాలి, దాన్ని ఇంప్యూన్ ఆర్డర్ అంటాం. అసలు అది లేదు ఇది లేదు. ఓన్లీ బండి సంజయ్ కొడుకు కాకపోతే ఇలా ఈ ఇమ్యూనిటీ ఆ పిల్లగానికి దొరికేదా? అసలు ఒక అబిచువల్ అఫెండర్ అండి. దుండిగల్ పిఎస్ లో 2 క్రైమ్ నెంబర్లలో ఆయన అక్యూజ్డ్. ఆయన అత్యంత దారుణంగా యాంటీ ర్యాగింగ్ సంబంధించిన సెక్షన్లలో కేసులు ఉన్నాయి. ఆయన ఒక అబిచువల్ అఫెండర్. ఆయన సీరియస్ ఎలిగేషన్స్, రేప్ కేసు ఉన్నదండి అతని మీద, సెక్సువల్ అసాల్ట్ కి సంబంధించిన కేసెస్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఏంటంటే 3, 4, 5, 6 ఎగర కొడితే 376 అంటే పాత ఐపీసీలో రేప్ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెనిట్రేషన్ అండ్ ఇన్సార్సినేషన్ అవసరం, అది మేడ్ అవుట్ కావద్దు. కానీ ఫోక్సోలో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ ప్రైవేట్ పార్ట్ టచ్ చేయడం కూడా రేప్ అవుతుంది. వాళ్ళ ఎంతసేపు కూడా వాళ్ళ ఆలోచన. ఆ రోజు మొదటిసారి మన తెలుగులో ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను చెప్పిన, ఉద్దేశపూర్వకంగానే పోలీసులతో తప్పులు చేయించి ఆ తప్పుల్ని చూపించుకొని వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. అంతే తప్ప వీళ్ళు తప్పు చేసామని డైరెక్ట్ గా పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు ఒప్పుకుంటారు, ఆ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ కూడా ఒప్పుకుంటుండ్రు కదా. మీరు ఇదంతా మాట్లాడకండి, పక్క ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ మరి ఎప్పుడు మాట్లాడతాం? అలా ఒక్క జడ్జిమెంట్ ఉందన్న మధ్యప్రదేశ్ సంబంధించింది, భయ్యా ఇస్ బ్యాక్ అని. సేమ్ ఇట్లనే కథ. ఆ బయట వస్తాడు రేప్ కేసుకు సంబంధించిన నిందితుడు, వచ్చి మొత్తం సిటీ మొత్తం పోస్టర్ ఎత్తారు. సుప్రీంకోర్టు పర్సనల్ గా తీసుకొని ఆస్క్ యువర్ భయ్యా టు గో జైల్ అని చెప్పి, జస్టిస్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ అపియర్ టు బి డన్ అంటే న్యాయం చేయడం న్యాయ వ్యవస్థగా పని కాదు. బాధితురాలు ఫీల్ కావాలి ప్రతి దశలో కూడా నాకు న్యాయం జరుగుతుందని చెప్పి. అట్లా అసలు ఈ ప్రొసీడింగ్ చూసి ఇయ్యలకి కూడా రంగారెడ్డి కలెక్టర్ ఒక నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యాడు, అమ్మాయి పేరుని మారుస్తూ ఎందుకు? ఇప్పటికీ ఆ కలెక్టర్ భయంగా మొత్తం మీడియా ఛానల్స్ కి చెప్పాడు అమ్మాయికి సంబంధించి ఏజ్ కి సంబంధించిన ఫ్యాక్టర్ లో జడ్జి అడిగారు. ఇప్పుడు వాళ్ళు డ్రైవింగ్, అది మన ర్యాష్ డ్రైవింగ్ సంబంధించిన దాంట్లో ఒక డేట్ ఉన్నది, 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. సో ఇది కూడా మరి ఎందుకు ఉన్నది అనే ఒక క్వశ్చన్ జడ్జి రేజ్ చేసినప్పుడు, పీపీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే దాన్ని ముందు పెట్టాలి కదా, పెట్టాడు. ఆ పీపీ రావడమే డబల్ అన్యాయం అన్నా. ఇవాళ నేను చెప్తున్నా, ఇదే కేసులో కాదు, నేను మాలబంటి కేసులో అప్పేర్ అయినా లేదు కర్ల రాజేష్ దాంట్లో అయినా దేనికైనా పీపీ మొత్తం చేతులు ఎత్తేస్తాడు అన్న. మొత్తం ప్రైవేట్ గా మనం పోయి చేసుకోవడం తప్ప ఆయన ఏం చేయడు. రెండోది అన్న, ఇవన్నీ నిజమే. ఇప్పుడు జడ్జి అసలు ఇది మాట్లాడొద్దన్నా, ఇది అప్రాపరేట్ ఫోరం కాదు, దీన్ని లీగల్ లాంగ్వేజ్ ఏమంటామంటే ఇది డిస్కస్ చేయడానికి ఇది వేదిక కాదు. ఆస్క్ దెమ్ టు గో టు ద స్పెషల్ కోర్ట్. ఓకే, అక్కడ మీకు ఏదైతే ఉన్నదో, ఆయనకి ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో పోయి పిటిషన్ ఫైల్ చేయి. పోయి పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న పిటిషన్ మీద డిసైడ్ అవుతుంది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు హైకోర్టు జడ్జి ఎట్ ద టైం గ్రాంటింగ్ బెయిల్ ఆర్ రిఫ్యూజింగ్ బెయిల్ అలా అసలు ఈ విషయాన్ని అడ్రస్ చేయొద్దు. అఫెన్స్ మేడ్ అవుట్ అయిందా కాలేదా, ఏజ్ గురించి మాట్లాడద్దని చట్టం చెప్తుంది. ఆశారాం బాబు కేసులో కూడా ఆశారాం బాబుని తప్పియడానికి లాస్ట్ కు వాళ్ళు తీసుకున్న ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గ్రౌండ్ ఏంది? ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. వినోద్ కతారియా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ లా ఎవరు చైల్డ్ కాదని చెప్పింది అన్న. రూల్ 12, 94 ఆఫ్ ది జేజే యాక్ట్, 34 పార్ట్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్, ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నాయి అన్న. ఈ స్టేజ్ లో అసలు ఏజ్ గురించి మాట్లాడద్దు. ఏజ్ గురించి మాట్లాడడం అంటేనే
మళ్ళీ సోషల్ మీడియాలో కూడా మనం చూసుకున్నట్టయితే అన్న ఈ జడ్జిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులలో ఉన్నది. అది ఏం మనం చెప్పలేము కదా, మళ్ళీ కంటెంప్ట్ అంటారు, మళ్ళీ అది మనకెందుకు కంటెంప్ట్ మీరు అనొద్దన్నా, నేను అంటున్నా ప్రాక్టీస్ చేసే న్యాయవాదిగా నేను అంటున్నా. ఇవాళ తొలివెలుగు రఘువో లేకపోతే ఇంకొక జర్నలిస్ట్ ఎవరో జైల్లో ఉంటే బెయిల్ పిటిషన్ ఎందుకు వినరు? ఇవాళ ఎందుకు బండి భగీరథ్ తింటారు? ఇవాళ ఎందుకు పవన్ ఖేరా తింటారు? ఎందుకు అల్లు అర్జున్ తింటారు? ఎందుకు అవినాష్ రెడ్డికి మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది? నేను బెయిల్ పిటిషన్ తీసుకొని పోయినప్పుడు అసలు వినడానికి నువ్వు ఇయ్యకు బై తర్వాత విషయం, నువ్వు జడ్జి అయితే నువ్వు దేవునివా? అసలు వినడానికి కూడా ఇష్టపడరు. పోస్టెడ్ మరి అట్లా బండి సంజయ్ కొడుకు ఎందుకు పోస్టెడ్ చేయరు? ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పి అలా లాయర్ అడిగినప్పుడు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మరి ఇంట్రెస్ట్ చూపెట్టినప్పుడు డిస్మిస్ చేయి అయ్యని. అల్లు అర్జున్ కేసులో అయితే రాత్రి అయ్యే నెంబర్ కాలే జడ్జి నెంబర్ చేసింది. మళ్ళా జస్టిస్ శ్రీదేవి మొత్తం అదంతా ఓపెన్ గా ఉన్నది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ అని చెప్పి ఆమె మొత్తం జడ్జిమెంట్ డెలివరీ చేసేటప్పుడు చెప్పింది. ఇదే మళ్ళా అప్పుడు కూడా ఒక పెద్ద లాబీ ఇన్వాల్వ్ అవుతుంది అన్న. దాంట్లో ఉన్న వాళ్ళ లాయర్లు అంతా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అసోసియేషన్లు కథ వ్యవహారాలు ఎవరైతే ఈ జడ్జి ఇప్పుడు ఎవరైతే ఈ పిటిషన్ డీల్ చేస్తుందో ఆమెకు సంబంధించిన భర్త బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ట్రై చేస్తుండో ఆయనకు పోస్ట్ కోసం బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండని మొత్తం పొట్టు పుకారు అవుతుంది. అసలు ఈ వెకేషన్ బెంచ్ కు ఈవి వేణుగోపాల్ కు ఉండే అది మొత్తం పోర్ట్ఫోలియో చేంజ్ అయింది. అక్కడ రిజిస్టరే చేంజ్ చేసిండు అనే కాడికి వస్తుంది. ఏం జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ మాత్రం పోతుంది, ఈ ఉన్నత న్యాయస్థానాలు ఉన్నోనికేగా, డబ్బు బలము అధికారం ఉన్నోనికి మాత్రమే ఈ ఉన్నత న్యాయస్థానాలు. కొన్ని దాదాపు ఒక నేను చేసిన వీడియోలు కోర్టు ఆర్డర్లతోని కొన్ని దాదాపు ఒక 60-70 వీడియోలు డిలీట్ అయి ఉంటాయి, దాదాపు 100 డిలీట్ అయి ఉంటాయేమో. సో ఆ లింక్ క్లిక్ చేసి నువ్వు డ్యూ టు కోర్టు ఆర్డర్ అని వస్తుంది. ఆ పర్టికులర్ కేసులు మేము కోర్టులోకి వెళ్ళి ఆర్గ్యూ చేద్దామని మేము పిటిషన్ వేసినా వాయిదా 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 వాయిదా. మరి నేను అదే చెప్తున్నా, ఇలా ఎవరి కోసం పనిచేస్తున్న ఈ ఉన్నత న్యాయస్థానాలు ఉన్న వాళ్ళ కోసమా? నిజంగా చెప్తున్నా, నా జైల్లో నా క్లయింట్స్ ఒక 100 మంది ఉన్నారు. నేను బెయిల్ పిటిషన్ పట్టుకొని పోతే నాట్ ఈవెన్ దే ఆర్ హార్డ్ 2 minutes ఆఫ్ టైం, బట్ 57 నిమిషాలు విన్నారన్న. నిన్న ఇంత వెకేషన్ బెంచ్ లో అయితే రెగ్యులర్ కోర్ట్ అయితే అసలు ఇవాళ కోర్టే నాకు ఆయన గురించి నడుపుతురేమో అన్నట్టు మొత్తం న్యాయవాదులు అయితే అన్న మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో డబ్బులు ఉన్నోళ్ళు వేరు, మనం వేరు, రూల్ ఆఫ్ లా ఈ దేశంలో లేదు అనేది మాత్రం ఈ విషయంతో అర్థం. ఇప్పుడు ఇంకొకటి, అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసేది ఎట్లా? ఈ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేయడానికి అమ్మాయిది 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ కారు ర్యాష్ డ్రైవింగ్ FIR చార్జ్ షీట్ లో ఒకటి ఉన్నది. ఆ చార్జ్ షీట్ లో మీరు చూసుంటారు, అసలు అమ్మాయి పేరు అందులో లేదు, కానీ అమ్మాయి నిక్ నేమ్ పేరు ఏదో ఉన్నట్టున్నది. అసలు అది ఎవరు వేసిరు అన్న? పోలీసు వాళ్ళు వేసిరు. దానికి పోలీసు వాళ్ళు మన RDOనా? పోలీసు వాళ్ళు హెడ్ మాస్టరా? ఎవరు? పోలీసు వాళ్ళకి ఏం అథారిటీ ఉన్నది? మరి పోలీసు వాళ్ళు చాలా మంది మీద చార్జ్ షీట్లు వేసిరు. ఇదే బండి సంజయ్ మీద కూడా చాలా చార్జ్ షీట్లు వేసారు. మరి అవన్నీ నమ్ముదామా? అదే పోలీసు వాళ్ళు మరి ఈ పిల్లగాడు నేరం చేసిండు, దుండిగల్లా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్తో ఎవరిని పడతాడు దన్న గుద్దుతుండనేసిరు. మరి అది కూడా నమ్ముదామా? పోలీస్ మిస్టేక్ ని నాకు అట్రిబ్యూట్ చేసి నాకు అన్యాయం చేస్తారా? రెండోది నేను ఏమంటున్నా, ఏదైతే ఏజ్ డిటర్మినేషన్ సంబంధించిన ప్రాసెస్ చాట్ జీపీటీని అడిగినా చెప్తున్నది, కోర్టులు ఏం చూస్తాయి బర్త్ సర్టిఫికేట్ విషయంలో ఈ పోక్సోకి సంబంధించిందంటే ఫస్ట్ ప్రయారిటీ కింద బర్త్ సర్టిఫికేట్ ఆర్ స్కూల్ రికార్డ్స్ ఆర్ మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ఆర్ ట్రాన్స్ఫర్ TC సర్టిఫికేట్. అదంతా కాదన్న, దానికంటే సుప్రీం జీపీటీ మన నేను చెప్తున్నా కదా, రూల్ 12 చూడాలి. రూల్ 12 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్. నేను చెప్పేది ఏదున్నా అన్న, రూల్ 12 చూడండి. దాని తర్వాత 94 Part 1 Part 2 Part 3 జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇవి క్లియర్ గా చెప్తున్నాయి. ఇదే దాంట్లో అన్న సెక్షన్ 34 Part 2 చూడండి అన్న పోక్సో యాక్ట్ లా, ఇవి మీకు క్లియర్ గా సెక్షన్ 34 Part 2 చూడండి. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా విక్టిమ్ కి సంబంధించిన ఏజ్ కి సంబంధించిన డిస్ప్యూట్ ఎరేజ్ అయినప్పుడు ప్రతి ఫోక్సో నిందితుడు తీసుకునే కథ ఏందన్నా, అమ్మాయి ఏజ్ మైనర్ కాదు, ఒకసారి మెజారిటీ వచ్చిందంటే నేను ఈ మొత్తం ఫోక్సో కేసులకి వెళ్ళి బయటపడతా, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాకు అట్రిబ్యూట్ కాదు. మీరు రూల్ 12 గురించి అడుగుతున్నారు కదా, రూల్ 12 ఆఫ్ ది జేజే నేను ఒకసారి చూస్తున్నా. రూల్ 12 పాత జువైనల్ జస్టిస్ రూల్స్ ప్రకారం 2007 కదా, ఏజ్ డిటర్మినేషన్ గురించి ముఖ్యమైన నియమం ఇది. మొదట జువైనల్ అక్యూజ్డ్ వయస్సు నిర్ధారణ కోసం వచ్చిన తర్వాత కోర్టు దీన్ని ప్రిన్సిపల్స్ ను పోక్సో మరియు ఇతర క్రిమినల్ కేసెస్ లో కూడా ఉపయోగించినట. ఏం చెప్తుంది? ఒక వ్యక్తి వయస్సు గురించి సందేహం ఉంటే కోర్టు ఆర్ బోర్డ్ ఈ ఆర్డర్లో ఎవిడెన్స్ గా చూడాలి. ఏందది? ఫస్ట్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి 10th కి అప్లై చేసింది కదా, అప్లై చేసిన మెమో ఎందుకు ఇయ్యారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు కాపీ ఆఫ్ ది మెమో? వై షుడ్ నాట్ యు ఆర్ సబ్మిటింగ్ ది లార్డ్షిప్ బిఫోర్ ది లార్డ్షిప్
అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి సంజయ్ బ్రదర్స్ కి ఇబ్బంది అయ్యేటట్టు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేయడు. అసలు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావడం అంటేనే బాధితులకు డబల్ అన్యాయం చేయడం అన్న. సో ఒకవేళ అది లేకపోతే స్కూల్ ఫస్ట్ అటెండెడ్ డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ అనేది ఉండాలి అని చెప్తున్నది అన్న. నేను చెప్తున్నా అది కూడా లేకపోతే మున్సిపల్ ఆర్ పంచాయత్ బర్త్ సర్టిఫికేట్ అని చెప్తున్నది. ఇది కూడా లేకపోతే మెడికల్ ఒపీనియన్ అంటున్నది. కానీ ఇది ఇది దీని మీద పెద్ద ఇదంతా కూడా హైకోర్టు డిస్కస్ చేయొద్దు. హైకోర్టు నేను చాలా నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా, ఇది మీడియా సంస్థకి ఏం సంబంధం లేదు, నా అభిప్రాయం చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ టైంలో ఏజ్ మీద ఎందుకు మాట్లాడుతుందండి? ఏజ్ తోటి తెలంగాణ స్టేట్ హైకోర్టుకి ఏం సంబంధం ఉన్నది? ఏదైనా ఉంటే ఆస్క్ దెమ్ టు గో టు ది లోయర్ కోర్ట్ అండ్ వాట్ దేర్ కన్సర్న్, వాళ్ళని పిటిషన్ వేసుకోమని చెప్పండి. అక్కడ ఉన్న స్పెషల్ జడ్జి డిసైడ్ చేస్తాడు అన్న. సెక్షన్ 34 పార్ట్ 2 చూడండి అన్న ఫోక్సో యాక్ట్ లా. ఏంటది? సెక్షన్ 34 పార్ట్ 2 చూడండి. ఒక్క నిమిషం. ఫోక్సో యాక్ట్ ది సెక్షన్ 34 పార్ట్ 2 చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా క్లియర్ గా. సెక్షన్ 34 పార్ట్ 2 అసలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తన మితిమీరి ప్రవర్తించి ఏజ్ ఫ్యాక్టర్లకు పోవద్దు. అమ్మాయికి సంబంధించిన క్లారిటీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. నీకు ఏమన్నా డౌట్ ఉంటే ఆస్క్ దెమ్ టు గో ది లోయర్ కోర్ట్ అండ్ ఫైల్ ది అప్రాపరేట్ పిటిషన్స్ బిఫోర్ ది అప్రాపరేట్ ఫోరం. ఇది అప్రాపరేట్ ఫోరమే కాదు. స్పెషల్ కోర్టుకి విక్టిమ్ అంటే 18 ఏళ్ల లోపు అవునా కాదా అనే సందేహం వస్తే కోర్టు ఎవిడెన్స్ ఆధారంగా ఏజ్ డిటర్మైన్ చేయాలి. ఇదేనా? ఒక్క నిమిషం. ఇదే ఉన్నది కదా మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ సెక్షన్ వల్ల. 34 పార్ట్ 2 ఎప్పుడైతే ఏజ్ డిస్ప్యూట్ అరైజ్ అవుతుందో అప్పుడు ప్రొసీజర్ డిటర్మైన్ అయింది. ఈ ప్రొసీజర్ ప్రకారమే చేయాలి అని చెప్పి ఇక్కడ ఉంది కదా 34 పార్ట్ 2 ఎసెన్స్ స్కూల్ రికార్డ్స్ బర్త్ సర్టిఫికేట్ అనే ఉన్నది. స్కూల్ రికార్డ్ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఫోక్సో యాక్ట్ లో ఉన్నది. ఫోక్సో యాక్ట్ లో ఉన్నది. నేను మొన్నట్టు చెప్తున్నా 94 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా చూస్తే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 క్లియర్ గా డిటర్మినేషన్ ఆఫ్ స్కూల్ రికార్డ్ పీపీ పెట్టాలి కదా. మళ్ళా ఇదే విషయంలో మొన్న యూపీకి సంబంధించిన జడ్జిమెంట్ చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా 2024 ఫ్రెష్ గైడ్ లైన్స్ కదా. దాని గురించి డిఫెన్స్ కౌన్సిల్ మాట్లాడు, సరే ఆయన మాట్లాడలేడంటే నేను కూడా నా క్లయింట్ ని కాపాడుకోవడానికి నేను ఏదో చేస్తా. అది అయిపోయింది. నిందితుడి తరపున వాదిస్తున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఆయన వాదించాలని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు మాట్లాడాడండి? అసలు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే డబల్ అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకైతే. ఓకే, చూడాలి ఏం జరుగుతుంది ఇప్పుడు. మీరు ఇవాళ ఏం జరిగే అవకాశం ఉంది? జడ్జి మాత్రము ఆమె అసలు ఏజ్ గురించి మాట్లాడడం అంటేనే అందరు ఉన్న న్యాయవాదులు అందరికీ ఇప్పుడు ఎవరన్నా ఒక సామాన్యుడు ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ అయ్యి కోర్టుకు పోతే ఏం జరిగేది? పిటిషన్ ఫస్ట్ నీకు రిజిస్టర్ నెంబర్ చేయకపోతుండే కదా. నా సర్క్యులర్ ఉంది, సర్క్యులర్ కాపీ మీకు ఇప్పుడు మీకు పంపిస్తున్నా చూడండి అన్న. నా సర్క్యులర్ ఏం చెప్పింది? ఆ సర్క్యులర్ ఏం చెప్పిందో మీకు 1 నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సర్క్యులర్ కథ ఏంది, ఆ సర్క్యులర్ లెక్క నువ్వు సుప్రీంకోర్టు కంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ఇట్లా పెద్దానికి ఇట్లా ఫీల్ అయితే మరి నేనైతే ఏం చేయలేనన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది యాంటిసిపేటరీ బెయిల్ అని లోయర్ కోర్టు. నేను లోయర్ కోర్టు పోతున్నా. యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు రాగన్నకు రేపు పొద్దున యాంటిసిపేటరీ బెయిల్ వేయాలన్నా ఏ కేసులో అయినా మొత్తం ప్రిన్సిపల్స్ లెట్ డౌన్ చేసిందన్న. అసలు యాంటిసిపేటరీ బెయిల్ అసలు నువ్వు హైకోర్టుకు రావద్దు కథమిగా. సుప్రీంకోర్టు 100 జడ్జిమెంట్ మొన్న సీరియస్ గా చెప్పింది, రిజిస్టర్లకు కూడా చెప్పింది నెంబర్ చేయొద్దని చెప్పి. అవన్నిటిని డిస్ప్యూట్ చేసి వాళ్ళు ఏం చేసిర్రు, యాంటిసిపేటరీ బెయిల్ వేయకుండా నాట్ టు అరెస్ట్ అని ఇంకోటని. ఇదేంది చెప్పండి? ఇదేంది? డిప్యూటీ రిజిస్ట్రార్ కమ్ రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతున్నాయి, రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతున్నాయి ఏంటంటే ఓన్లీ ఇఫ్ ది ఆర్డర్స్ రిఫ్యూజింగ్ డిస్మిసల్ ది బెయిల్ బై ది మెజిస్ట్రేట్ అండ్ సెషన్ జడ్జ్. ఎక్కడ పోయిండు మరి మనోడు? ఎందుకు డైరెక్ట్ నెంబర్ వస్తుంది? ఏ బెయిల్ అయినా ఈవెన్ రెగ్యులర్ బెయిల్ క్లియర్ గా చూడండి. రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్స్ రిఫ్యూజింగ్ ఆర్ డిస్మిసింగ్ ద బెయిల్ బై ద మెజిస్ట్రేట్ అండ్ సెషన్స్. అంటే కింది కోర్టులు ఎప్పుడైతే ఇక్కడ బెయిల్ కుదరదంటాయో దీంట్లో మెయిన్ అప్పుడు మాత్రమే హైకోర్టుకి వెళ్ళాలి. ఆర్డర్ కాదు, బెయిల్ అప్లికేషన్. అవి లోయర్ కోర్టు వేసిన అప్లికేషన్ కూడా ఇవ్వమని అడిగిరు. అప్లికేషన్స్ కూడా తీసుకొని డిస్మిసల్ ఆర్డర్ కాదు, డిస్మిసల్ ఆర్డర్ మళ్ళీ అప్లికేషన్స్ కూడా. అంటే మీరు ఒకసారి గమనించండి, రెగ్యులర్ బెయిల్ కదా వాళ్ళు అడుగుతుంది. ఇంటరిమ్ అసలు రెగ్యులర్ బెయిల్ జైల్లో ఉన్నది అసలు యాంటిసిపేటరీ బెయిల్ అసలు విషయమే రాదు అన్న. ఓకే, జైల్లో ఉన్నోడే ప్రయారిటీ, యాంటిసిపేటరీ బెయిల్ ప్రయారిటీయా జైల్లో ఉన్నోడు ప్రయారిటీ? అంటే జైల్లో ఉన్న లైఫ్ అండ్ లిబర్టీ కర్తలు అవుతుంది కదా ఆల్రెడీ. అసలు వాడే ఇంపార్టెంట్ కదన్న. ఇలా మీరు యాంటిసిపేటరీ వేసుకున్నారు, సద్దాం జైల్లో ఉన్నాడు, ఎవరు బెయిల్ పిటిషన్ ఫస్ట్ తినాలి? జైల్లో ఉన్నోని తినాలి. జైల్లో ఉన్నోనికే చెప్పిరు అసలు డిస్మిసల్ లేకపోతే అది లేకపోతే మేము ఎంటర్టైన్ చేయమన్నాడు. అసలు యాంటిసిపేటరీ ఈ మొత్తం లిస్ట్ లో యాంటిసిపేటరీ రాయలేరు అంటే అది ఇంపార్టెంట్ కాకపోతే రాయాలి కదా. ఓకే,
ఎనీవే చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సద్దాం. సో ఇది ఓవరాల్గా నిన్న హైకోర్టులో జరిగినటువంటి వ్యవహారం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో. మరి ఆర్ఎస్ బ్రదర్స్ వ్యవహారం అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని కాపాడుతుండా మొత్తం పాతాళానికి తొక్కి అవతల పడేస్తున్నా అన్నది అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే నడుస్తున్నట్టయితే నాకు అనిపిస్తున్నది వెరీ క్లియర్గా.